తెలంగాణ ఈపాస్ 2025కి సంబంధించి స్కాలర్‌షిప్ అప్లికేషన్ అండ్ రెన్యువల్ డేట్స్ అయితే ఎక్స్‌టెండ్ అయిపోయినాయి. సో, మనకి ఎప్పటి వరకు ఎక్స్‌టెండ్ అయినాయి అండ్ ఎందుకు ఎక్స్‌టెండ్ అయినాయి అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ స్కాలర్‌షిప్ ఎవరెవరికి వస్తది అని చెప్పి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈపాస్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఏ అప్డేట్స్ ఉన్నా కూడా డెఫినిట్‌గా నేను వీడియో అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ప్రీవియస్‌గా మనం ఒక వీడియో చేసుకున్నాం. స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి, రెన్యువల్ చేసుకోవడానికి 31 డిసెంబర్ 2025 దాకా టైం ఉంది అని చెప్పి. సో, ఈ డేట్‌ని ఎక్స్‌టెండ్ చేస్తారు అని చెప్పి కూడా నేను చెప్పడం అయితే జరిగింది. సో, ఎందుకు ఎక్స్‌టెండ్ చేస్తారు అని చెప్పి కూడా చెప్పిన. ఓకేనా. సో, మనకి స్కాలర్‌షిప్ అనేది డిఫరెంట్ కోర్సెస్‌కి ఇవ్వడం అయితే జరుగుతది. సో, మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ లోపల ఓకేనా. సో, మనం ఇప్పుడు అప్లికేషన్ చేసుకునే ప్రీ మెట్రిక్ ఒకటుంటది. పోస్ట్ మెట్రిక్ ఒకటుంటదన్నట్టు. సో, ప్రీ మెట్రిక్ లోపల ఏంది గదా అంటే లెస్ థాన్ 10థ్ క్లాస్ వోళ్ళు అప్లై చేసుకుంటూ దాన్ని మనం ప్రీ మెట్రిక్ అంటాం. సో, 10థ్ అయిపోయిన వాళ్ళందరూ అప్లై చేసుకునేదాన్ని పోస్ట్ మెట్రిక్ అంటాం. సో, మనకి పోస్ట్ మెట్రిక్‌కి సంబంధించి స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి అప్లికేషన్ అండ్ రెన్యువల్ డేట్స్ అయితే ఎక్స్‌టెండ్ అయినాయి. సో, ఎందుకు ఎక్స్‌టెండ్ అయినాయి అనే విషయానికొస్తే పోస్ట్ మెట్రిక్ లోపల స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి అంటే 10థ్ క్లాస్ తర్వాత మనకు ఎవరెవరు స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది అంటే ఇంటర్మీడియేట్ వాళ్ళు. ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ వాళ్ళు స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళుంటరు. అండ్ దాని తర్వాత వొకేషనల్ వాళ్ళుంటరు. ఓకేనా. అండ్ దాని తర్వాత డిప్లొమా కోర్సెస్ ఉంటాయి చూసినావా? సో, ఆ డిప్లొమా కోర్సెస్ ఉంటాయన్నట్టు పాలిటెక్నిక్ అంటాం. ఓకేనా. సో, ఇది 10థ్ క్లాస్ తర్వాత ఎవరైతే లైక్ ఇంటర్మీడియేట్ వాళ్ళు కావచ్చు, ఐటీఐ వాళ్ళు కావచ్చు, వొకేషనల్ వాళ్ళు కావచ్చు, డిప్లొమా పాలిటెక్నిక్ వాళ్ళు స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఈ కోర్సులన్నీ మాక్సిమం స్టార్ట్ అయిపోయినాయి. 2025 మనకి జూన్, జులై ఆ టైం లోపల స్టార్ట్ అయిపోయినాయన్నట్టు. ఓకేనా. జూన్ టు జులై లోపల మనకు ఈ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఇంటర్మీడియేట్‌ది కావచ్చు, ఐటీఐది కావచ్చు, వొకేషనల్ కావచ్చు, డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ కోర్సెస్ కావచ్చు. అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది. కాలేజీలు స్టార్ట్ అయినాయి. ఓకేనా. 10థ్ క్లాస్ తర్వాత. అండ్ ఇంటర్మీడియేట్ అయిపోయిన వాళ్ళ విషయానికొస్తే, ఇంటర్ తర్వాత ఎవరెవరు స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవచ్చు గదా అంటే, మనకి బీటెక్ వోళ్ళు స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇంటర్మీడియేట్ తర్వాత. అండ్ దాని తర్వాత మనకి డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ ఉంటాయన్నట్టు. ఓకేనా. మెడికల్ సైడ్ ఇది. అండ్ దాని తర్వాత మనకి నీట్ త్రూ ఉంటాయి. ఓకేనా. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి నీట్ త్రూ ఎవరైతే ఎళ్తారో వాళ్ళకి కూడా లైక్ మెడికల్ సైడే ఇది గూడా. ఓకేనా. సో, ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి కోర్సుల సైడ్ గూడా మనకు స్కాలర్‌షిప్స్ ఉంటాయి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, బీటెక్, డిప్లొమా, ఆహ్, నీట్ అండ్ దాని తర్వాత మనకి మా మెడికల్ సైడ్ కొన్ని కోర్సెస్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, మెడికల్ సైడ్ అందులోపలనే డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ వస్తాయి. అండ్ దాని తర్వాత మనకి నర్సింగ్ వస్తది. ఓకేనా. అండ్ దాని తర్వాత మనకి జీఎన్ఎం గూడా ఉంటదన్నట్టు ఇంటర్మీడియేట్ తర్వాత. అండ్ ఆఫ్టర్ దట్ నర్సింగ్‌తో పాటు మనకి పారామెడికల్ కోర్సెస్ ఉంటాయన్నట్టు. అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అంటాం. సో, వీటికి గూడా కాలేజెస్ ప్రాపర్‌గా స్టార్ట్ కాలేదు. అంటే బీటెక్ వాళ్ళ కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా. బీటెక్ వాళ్ళ కాలేజెస్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. అండ్ డిప్లొమా కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో డిప్లొమాకి సంబంధించిన కాలేజెస్ స్టార్ట్ కాలేదు. అండ్ నీట్‌కి సంబంధించినయి స్టార్ట్ అయిపోయినాయి. మెడికల్ సైడు నర్సింగ్ వాళ్ళ కాలేజెస్ స్టార్ట్ కాలేదు. అండ్ జీఎన్ఎం వాళ్ళయి, డిప్లొమా వాళ్ళయి, మెడికల్ సైడ్ అసలు కాలేజెస్ మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ స్టార్ట్ కాలేదు. అది ఐదర్ నర్సింగే కావచ్చు, అలైడ్ హెల్త్ సైన్స్ కావచ్చు, పారామెడికల్ కోర్సెస్ కావచ్చు, ఇవి కాలేజ్ స్టార్ట్ కాలేదు. అండ్ కొన్ని పీజీ కాలేజెస్ గూడా మెడికల్ సైడ్ పీజీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ గూడా స్టార్ట్ కాలేదు. ఓకేనా. అండ్ ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ లోపల ఎవరైతే చేద్దాం అనుకుంటారో డిగ్రీ వాళ్ళకి గూడా కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా. సో, మనకు మెయిన్‌గా ఏందంటే కొన్ని కోర్సెస్ స్టార్ట్ కాలేదు. సో, దానివల్ల మనకు డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సింపుల్‌గా ఏంది అంటే మనకు 31 డిసెంబర్ 2025 వరకు స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి అండ్ దాని తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి. ఓకేనా. సో, రెన్యువల్ చేసుకోవడానికి డేట్ అయితే ఎక్స్‌టెండ్ అయింది. ఎప్పటిదాకా ఎక్స్‌టెండ్ అయింది మరి అంటే 31 మార్చ్ 2026 దాకా డేట్ ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఈ 31 మార్చ్ 2026 లోపు మనకు మనకేవైతే ఈ స్కాలర్‌షిప్ అప్లికేషన్స్ ఉంటాయో
మాక్సిమం అన్ని కాలేజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఏవైతే నేను ఇందాక చెప్పిన మెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మెడికల్ లోపల జీఎన్ఎం గావచ్చు. ఓకేనా. పారామెడికల్ కోర్సెస్ గావచ్చు. అండ్ దాని తర్వాత నర్సింగ్ గావచ్చు. ఓకేనా. సో, ఈ కోర్సెస్ అన్నీ గూడా మాక్సిమం స్టార్ట్ అయిపోతాయన్నట్టు. ఓకేనా. కాబట్టి వీళ్ళు డేట్ ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ నోటిఫికేషన్‌లు ఏవి గూడా కంప్లీట్ కాలేదు. వీళ్ళ అడ్మిషన్ ప్రాసెస్‌లు కంప్లీట్ కాలేదు. అండ్ ఇంకా పీజీ సైడ్ చూసుకుంటే పీజీ లోపల మెడికల్ సైడ్ పీజీ కాలేజ్‌లు స్టార్ట్ కాలేదు. ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు కాబట్టి సో, వాళ్ళు డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేషిర్రు. ఎప్పటిదాకా ఎక్స్‌టెండ్ చేషిర్రు అంటే 31 మార్చ్ 2025. ఓకేనా. సో, మళ్ళీ ఎక్స్‌టెండ్ చేసే ఛాన్స్ గూడా ఉంటది అప్లికేషన్‌కి. కానీ రినివల్‌కి మళ్ళీ ఎక్స్‌టెండ్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. కాబట్టి మళ్ళీ ఎక్స్‌టెండ్ అయిందా? కాలేదా? అప్లికేషన్‌కి, రినివల్‌కి రెండిటికి డేట్ ఎక్స్‌టెండ్ అయిందా? కాలేదా? అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మాత్రం పక్కా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అప్లికేషన్ ఎవరికీ అనంటే ఎవరైతే ఇంటర్ లోపల ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా, డిగ్రీ లోపల ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా, పీజీ లోపల ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా, లేకపోతే ఐటీఐ ఫస్ట్ ఇయర్, డిప్లొమా ఫస్ట్ ఇయర్, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ లోపల జాయిన్ అయితారో వాళ్ళందరూ గూడా అప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా. సో, నువ్వు ఏ కోర్స్ అయినా గానీ, ఏ కాలేజ్ అయినా గానీ మీకు స్కాలర్‌షిప్ వస్తుంది అంటే ఫస్ట్ ఇయర్‌ల అప్లికేషన్ చేసుకునేదాన్ని అప్లై అంటాం. సెకండ్ ఇయర్‌ల, థర్డ్ ఇయర్‌ల చేసుకునే వాటిని ఏమంటాం గదా! అంటే రినివల్ అంటాం. ఓకేనా. రినివల్ అంటాం అన్నట్టు. సో, మనం ఫస్ట్ టైమ్ చేసుకునేదాన్ని అప్లై అంటాం. సెకండ్ టైమ్ చేసుకునేదాన్ని రినివల్ అంటాం అన్నట్టు. సో, ఐదర్ అప్లికేషన్ గావచ్చు, రినివల్ గావచ్చు. మనకి 31 మార్చ్ 2026 దాకా డేట్ ఎక్స్‌టెండ్ అయ్యింది. ఓకేనా. ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయి. అండ్ డెఫినిట్‌గా ఫర్దర్‌గా మన ఛానల్ నుండి తెలంగాణ ఈపాస్ 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా నేను వీడియో అయితే చేస్తా. ఏమన్నా చేంజెస్ అయినా గూడా వీడియో అయితే చేస్తా. ఆల్రెడీ అప్లికేషన్ వీడియో చేసినాం. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్స్ లోపల ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత గూడా వస్తాయి. చెక్ చేయండి. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.